టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్లు నెక్స్ట్ ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్. ఇంటరాగేటివ్ వర్డ్స్ అంటే మనకు తెలుసు, వాట్, విచ్, హూస్, వేర్. ఈ పదాలు ఉపయోగించి మనం క్వశ్చన్ తయారు చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. అంటే ఒక సెంటెన్స్లో ఉన్న నౌన్ లేదా ప్రొనౌన్ లేదా సబ్జెక్టు లేదా కర్త యొక్క ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ని, విశేషణాలు తెలుసుకోవడానికి కోసంగా ఈ పదాలను ఉపయోగిస్తే అప్పుడు వీటిని ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్, ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ ఏం చేస్తుంది? నౌన్ని మాడిఫై చేస్తుంది. వాట్ కార్ డూ యూ ప్రిఫర్? నీకు ఏ కార్ అంటే ఇష్టము అంటే నీకు ఇష్టమైన కారు గురించే చెప్పాలి ఇక్కడ. అంటే ఆ కార్ యొక్క ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వాట్ ఉపయోగిస్తాం, ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్. అయితే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ ఏం చేస్తుంది? రిప్లేసెస్ నౌన్, ఉన్న నౌన్నే మార్చేస్తుంది. వాట్ డూ యూ ప్రిఫర్, అసలు నీకు ఏమంటే ఇష్టము, కారా, బైకా, బస్సా, ఏదైనా చెప్పాలి, కారు ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాట్ అనేది నౌన్కి మార్చడానికి, ఏ నౌన్ అయినా అక్కడ ప్లేస్ చేయడానికి ఉపయోగిస్తాము. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఇన్ ద మూవీ, స్టోరీలో ఏ రకమైన కథ ఉంది, కథ గురించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వాట్ అనేది ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్. వాట్ కంపెనీ డస్ హీ వర్క్ ఫర్, ఏ కంపెనీ కోసం పనిచేస్తున్నారు, కంపెనీ గురించి చెప్పాలి. ఈ వాట్ అనేది ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్. విచ్ హౌస్ ఈజ్ యువర్స్ హియర్, ఇక్కడ మీ ఇల్లు ఏది, ఇక్కడ ఉన్న ఇళ్ళల్లో ఏది మనదో చెప్పాలన్నమాట. విచ్ ప్రాజెక్ట్ వాజ్ సెలెక్టెడ్, ఇక్కడ ఏ ప్రాజెక్ట్ తీసుకోబడింది. విచ్ అనేది ఆ ప్రాజెక్ట్ గురించిన ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి ఉపయోగించాం. హూస్ బైక్ ఈజ్ దిస్, ఈ బైక్ ఎవరిది, ఆ బైక్ సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషను ఇవ్వాలి. హూస్ డాగ్ ఈజ్ బార్కింగ్ లౌడ్లీ, ఎవరి కుక్క ఎక్కువ పెద్దగా అరుస్తోంది. ఇక్కడ ఈ వాట్, విచ్, హూస్ అనేవి ఆ నౌన్స్, అంటే హౌస్ గురించి కావచ్చు, కారు గురించి కావచ్చు, బైక్ గురించి కావచ్చు, డాగ్ గురించి కావచ్చు, ప్రాజెక్ట్ గురించి కావచ్చు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి, అంటే ఆయా నౌన్స్ యొక్క క్వాలిటీస్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నాము. అందుకని ఈ వాట్, విచ్, హూస్ అనే పదాలను ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ అని చెప్పడం జరుగుతుంది. మనం యూజ్ చేసే ఏ పదమైనా నౌన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ క్వాలిటీస్ కానీ తెలియజేయడానికి ఉపయోగిస్తూ ఉంటే అవన్నీ కూడా అడ్జెక్టివ్స్ అవుతాయి. We discussed adjectives in the last 14 videos. This is the last one. From next video we learn, we discuss, we go through prepositions. Thank you.